కాలు జారకుండా నీ పాదములో తప్పించి నిన్ను స్థిరపరిచి దేవునికి సాక్షిగా నిలబెట్టుకోవాలని ఆశపడుతున్నాడు. ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీవు ఇక స్తుతి యాగం ఆరంభించు. ప్రభా, నా జీవితంలో మీరు చేసిన అద్భుతమైన కార్యాన్ని బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను దేవా. నీవు నా జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి ప్రభా నిన్ను స్తుతిస్తున్నాను. నా సమస్యలను తప్పించినందుకు స్తోత్రం, నా బాధను తప్పించినందుకు స్తోత్రం, నా వేదనను తప్పించినందుకు స్తోత్రం, అనేక అద్భుతాలు నా జీవితంలో మీరు చేస్తున్నందుకే స్తోత్రం అని స్తుతి యాగమును అర్పించుటకు నువ్వు సిద్ధపడగలిగితే నీ ప్రతి సమస్య నుంచి దేవుడు విడుదల ప్రకటించబోతున్నాడు. ప్రతి బాధ నుంచి దేవుడు విడుదల ప్రకటించబోతున్నాడు. ఆయన అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేయబోతున్నాడు. నువ్వు జారిపోతున్నావని భయపడుతున్నావు, కానీ ప్రభువు నిన్ను పట్టుకొని నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. సంఘమా, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల వారు విందురుగాక. నువ్వెన్నిసార్లు జారిపోయినా, నువ్వెన్నిసార్లు పడిపోయినా, మరణము నిన్ను తాగాలని చూసినా అది తప్పించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీ వైపే చూస్తున్నాడు. అపవాది పన్నాగం, అపవాది కుయుక్తి ఏంటంటే మరణం లేదా ఒక చీకటి, ఒక పాపం వైపు నిన్ను తీసుకొని వెళ్ళాలని ఆశపడితే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నిలబెట్టాలని, జారిపోకుండా పట్టుకోవాలని ఆశపడుతున్నాడు. ఈ రాత్రి వేళ ఒకవేళ నువ్వు ఆ పరిస్థితిలో ఉంటే, ఒకవేళ నువ్వు అదే పరిస్థితిలో నువ్వు మునిగిపోయి ఉంటే, ఈరోజు నేను చెప్తున్న పని నువ్వు చేయగలిగితే అద్భుతమైన కార్యం దేవుడు చేస్తాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి 9వ కీర్తన 1వ వచనం చదవన్నాను. 9వ కీర్తన 1వ వచనం. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటిని నేను వివరించెదను. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుతమైన కార్యములన్నిటినీ నేను వివరించెదను. ఇప్పుడు స్టార్ట్ కానీ నీ లైఫ్. వాడు ముగింపు పెట్టాలనుకుంటున్నాడు. ఆయన చేసే అద్భుతమైన కార్యాలు వివరించడానికి